మనం కొన్న ఇల్లు బఫర్ జోన్‌లో ఉందా? ఇది ఇప్పుడు చాలా మందిని భయపెడుతున్న సమస్య. సరే, కొంతమంది తెలిసి బఫర్ జోన్‌లో ఇల్లు కట్టినా, చాలా మందికి వాళ్ళు కొన్న ఇల్లు బఫర్ జోన్‌లో గానీ, ఎఫ్టీఎల్ లెవెల్‌కి లోబడి ఉందని గానీ తెలియదు. ఇప్పుడు అకస్మాత్తుగా హైడ్రా వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తుంటే ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక డెవలపర్ లేఅవుట్ చేసినప్పుడు ఆ లేఅవుట్‌లో ఉన్న ల్యాండ్‌లో 7 సర్వే నంబర్లు ఉన్నాయనుకుందాం. అయితే దాంట్లో ఒక 4 సర్వే నంబర్లు క్లియర్‌గా ఉన్నాయి. ఒక 3 సర్వే నంబర్లు మాత్రం బఫర్ జోన్‌లో ఉన్నాయనుకోండి. బఫర్ జోన్‌లో ఉన్న 3 సర్వే నంబర్ల వల్ల మిగిలిన 4 సర్వే నంబర్లకు కూడా బఫర్ జోన్ వర్తిస్తుంది. ఇప్పుడు హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ ఇలాంటి సమస్యలో ఇరుక్కున్న ఇల్లే. అందుకే చెరువులకు, కుంటలకు కావలసినంత దూరంలో ఉన్నప్పటికీ హైడ్రా తమ ఇళ్లను కూల్చేస్తోందని కొంతమంది మొత్తుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి? మొత్తం 7 సర్వే నంబర్లు ఒకే లేఅవుట్లో ఉన్నప్పుడు బఫర్ జోన్లో ఉన్న సర్వే నంబర్లను, బఫర్ జోన్లో లేని సర్వే నంబర్లను సపరేట్ చేస్తూ లేఅవుట్ చేయించుకోవాలి. అలా చేయించినప్పుడు నిజంగా బఫర్ జోన్లో లేని సర్వే నంబర్లకి ఏ సమస్యలు రావు. ఈ సమస్య బఫర్ జోన్లో ఉన్న లేఅవుట్లకే కాదు, అసైన్ భూములకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ లేదా ఇల్లు కొనేటప్పుడు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సంబంధిత సిబ్బందిని సంప్రదించి వారితో డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే హైడ్రా కూల్చివేతలు తప్పవు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో బాగా చర్చకు వచ్చిన అంశం ఏంటంటే, జిహెచ్ఎంసీ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు మధ్య సమన్వయం లోపించడం వల్ల కూడా. అది ఎలాగంటే, జిహెచ్ఎంసీలో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న సర్వే నంబర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బఫర్ జోన్లో ఉన్నాయి. ఈ కారణం వల్ల కూడా ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ గవర్నమెంట్ అఫీషియల్స్ క్లియర్గా చెక్ చేసి నోటీస్ బోర్డు లాంటిది ఏర్పాటు చేస్తే ప్రజలకు ఈ సమస్య మళ్ళీ రాదు.